జాతీయ రహదారి 44 మీద బ్రిడ్జిని కూలగొడుతుర్రు అనుకోకండి. వాళ్ళు చేస్తున్నది రిపేరింగ్ వరకే. జడ్చర్లలోని ఫ్లైఓవర్ ఉంది కదా జాతీయ రహదారిది. లారీలు బస్సులు మీదంగా రయ్య రయ్య పోతుండే, కింద ధడేలు ధడేలు అని శబ్దం వస్తుండే. దానికి సంబంధించి జాతీయ రహదారి అధికారులకు కంప్లైంటింగ్ చేసిండ్రు. ఇక కంప్లైంటింగ్ చూసిన తర్వాత బేరింగ్ పోయిందా, పిల్లర్ పోయిందా, ఏం పోయిందా అని శనాఖత్ చేసి పట్టి చూస్తే పైన రోడ్డు పైన ఉన్న పిల్లర్ దగ్గర ఇనుప పట్టి తెగిపోయింది. ఇప్పుడు మీరు చూస్తుర్రు కదా, ఆ పట్టి బ్రేక్ అయిపోయి బండ్లు ఈ స్పీడ్గా ఉరుకుతాయి కదా దాని మీద 80, 90, 100, 150 కిలోమీటర్ల స్పీడ్తో పోతాయి లారీలు, బస్సులు, కార్లు. ఆ సౌండ్లు పట్టలేక చాలా మంది కంప్లైంటింగ్ చేసేసరికి ఇంకా డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని వచ్చి దానికి అక్కడ ఇక్కడ బొక్కలు కొట్టి చూస్తే ఉంది, ఇంకో గిట్ల నెర్రొచ్చింది అంటే ఇసుకపోయింది. ఇంకా నాణ్యత ప్రాబ్లమా ఇంకో ప్రాబ్లమా తెలియదు, కానీ ఇంకా జాతీయ రహదారి అధికారులు అయితే కంకర మిషన్ తీసుకొని వచ్చి డ్రిల్లింగ్తోనే మొత్తం సాఫ్ చేస్తుర్రు. ఇంకా పొద్దుగాల 9:30, 10 గంటగా స్టార్ట్ అయింది పని. ఇంకా 3 వరుసల జాతీయ రహదారి రౌడుతోటి ఒక వరుస లైన్ బంద్ చేసి ఇంకా 2 వరుసలకు వెళ్ళి లారీలు బస్సులు వచ్చిపోకటి జరుగుతున్నాయి. ఇంక ఈ రిపేరింగ్ వర్క్ అయిపోయిన తర్వాతనే ఇది మరి సుధరాయిస్తుందా లేదా లేదు, కానీ ప్రస్తుతానికైతే ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బ్రిడ్జిల నాణ్యత ప్రాబ్లమా ఇంకోటా తెలియదు, కానీ ఇంకా అధికారులు అయితే రిపేరింగ్ వర్క్ చేస్తున్నారు. ఇంకా వచ్చేటప్పుడు పోయేటప్పుడు కొద్దిగా పైలము ఇంకా కిందకి ఇట్లా ఎవరైనా పోయేటోళ్ళు ఉంటే ఈ విషయం తెలుసుకున్న తర్వాత కొద్దిగా అంచుపోర్తికి ఇట్లా పోకుండి, పైన సిమెంటో ఏదో రాయో గీదో నెత్తిన పడితే పగిలితే ఎవరికి ఎవడు కాడు. ఏదో మీకు పనికొస్తుందని వార్త పెడుతున్నా. నచ్చితే కొద్దిగా షేరింగ్ లైకింగ్ చేసి ఒక కామెంటింగ్ అయితే పెట్టుండి.